హాయ్ అండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపు మనకి వచ్చేసి జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల్ని ఈ జూలై నెలలోనైతే రిలీజ్ చేస్తారు కదా! మనకి రేపటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ జిల్లాలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని అప్డేట్స్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మరి తెలంగాణలో రూ. 2,000 తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి రూ. 4,000 తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా? లేదంటే ఇప్పటివరకు తీసుకుంటున్నటువంటి రూ. 2,000 మాత్రమే పాత పెన్షన్ డబ్బులనే తిరిగి మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్న విషయాలను మనం ఈ వీడియోలో స్పష్టంగానైతే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్లా, పాత పెన్షన్లా అన్న వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానన్నమాట. ఇక దీంతో పాటుగా పోయిన నెలలో అంటే మే నెలలో, జూన్ నెలలో చాలామందికి అయితే పెన్షన్ డబ్బులు అనేవి జమ కాలేదన్నమాట. సో ఎవరికైతే ఆ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, సో జమ కానటువంటి లబ్ధిదారులకి వారికి జమ కావాల్సినటువంటి పెన్షన్ డబ్బులను ఈ నెలలో జమ చేస్తారా, జమ చేయరా? జమ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ పెన్షన్ డబ్బులను మీ ఖాతాల్లోకి నేరుగా ఎటువంటి అవకతవకలు లేకుండా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో అన్నది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే నేనైతే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను అన్నమాట. సో తప్పకుండా సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడాలన్నమాట. సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలన్నమాట. సో వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ప్రతి నెల జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. తిరిగి రూ. 2,000, రూ. 4,000 మాత్రమే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కాకుండా జిల్లాల వారీగా, విడతల వారీగా ఆగస్టు నెల 10వ తారీఖు లోపల అన్ని జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇవి ఇలా ఉండగా మన తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఇంకా ఇప్పటివరకు కూడా పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి. మీరైతే వెంటనే వెళ్ళి ఏదైతే అక్కడ దరఖాస్తు అనేది సమర్పించండి. మీకు పెన్షన్ డబ్బులు ఎందుకు పడతలేవని పంచాయతీ రాజ్లో. అదేవిధంగా తెలంగాణలో కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా త్వరలోనే అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రానున్నటువంటి మరో ఏదైతే నెల నుంచి 2 నెలలలో ఈ 2 కొత్త పథకాల రిలీజ్ పైన అప్డేట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. ఈ రోజున కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.